ఓం నమ శివాయ. ఓం లలితాదేవ్యే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శివానందలహరి 36వ శ్లోకం. భక్తో భక్తి గుణావృతే మదమృతా పూర్ణే ప్రసన్నే మన కుంభే సాంబతవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు శరీరాన్ని పుణ్యావచనం ఎట్లా చేయాలో చెప్పారు అద్భుతంగా. అసలు పుణ్యావచనం అంటే ఏంటి? ఎవరిలోనైనా అమంగళం జరిగినా, అంటే ఇంట్లో చెడు జరిగిన, ఎవరన్నా పరమపదించిన శ్రాద్ధకరములైనా పుణ్యావచనం చేస్తారు. మంగళకరమైనది ఏంటంటే పురుడు. ఇంట్లో ఎవరైనా పురుడు పోసుకుంటూ కూడా 11 రోజులైన తర్వాత 21 రోజులకి కానీ పుణ్యావచనం చేస్తారు. అంటే మానవుడు పుట్టినా గిట్టినా పుణ్యావచనం చేయాలి. ఆడపిల్ల రజస్సులైనా కూడా పుణ్యావచనం చేస్తారు. మరి ఈ పుణ్యావచనం ఎలా చేస్తారంటే, ఒక కలశం తీసుకోవాలి. అది బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, ఇలా ఏదైనా సరే ఆ కలశం చుట్టూ దారాన్ని చుట్టాలి. ఆ కలశంలో పవిత్రమైనటువంటి జలాన్ని నింపాలి. అందులో మామిడాకులు లేతవి వేయాలి. దాని మీద కొబ్బరి బొండం ఉంచుతాం మనం, అంతే కదా. పుణ్యావచనానికి మంత్రాలు చదువుతాం. అలాగే ప్రతి పూజకి విఘ్నేశ్వరుని పూజ మనం చేస్తాం కదా. అలాగే వినాయకుడి పూజ అనంతరం కలశ పూజ కూడా చేస్తాం. ఆ కలశంలో నీళ్లు అప్పుడు ఆ గృహస్థునికి, ఆయన పరివారానికి చల్లి గృహమంతా కూడా చల్లి ప్రక్షాళన చెయ్యాలన్నమాట. ఇది పుణ్యావచనం అంటే. కానీ శంకరులు వారు ఇదే పుణ్యావచనాన్ని తన దేహానికి ఆపాదించారు. ఈ శ్లోకంలో ఎలాగంటే, ఓ సాంబా, స అంటే ఈశ్వర అని అర్థం, అంబ అంటే జగజ్జనని, ఇద్దరు ఉండాలి గృహప్రవేశానికి. అలాగనమాట. ఓ ఈశ్వర, ప్రతి భక్తుడు తన శరీరాన్ని గృహంగా భావించాలి. అంటే ఈ గృహం కంటికి కనపడేది కాదు. దీని పుణ్యాహం ఎలా చేయాలంటే, ప్రశాంతమైన మనస్సుతో. మనస్సు కూడా కనపడదు, గృహం లోపలిది, పవిత్రమైనది మనస్సు అనే కలశం. దాన్నే కలశంగా భావించి మనం కలశ ప్రతిష్ఠ చేసేటట్లు కలశ స్థాపన చేయాలన్నమాట. అంటే భగవంతుడి యందు మన మనస్సు ప్రతిష్ఠ చేయాలి. దానికే కలశంగా భావించి చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? భక్తి గుణావృతే అంటే భక్తి అనే దారాన్ని ఆ నిష్కల్మషమైనటువంటి మనస్సు అనపడే కలశానికి చుట్టాలి. ఈ భక్తి దారాన్ని చుట్టకపోతే ఆ మనస్సు అనేటువంటి కలశానికి మనం దారం చుట్టినట్టుగా పుణ్యావచనం అప్పుడు ఈ మనస్సు అనేటువంటి కలశానికి భక్తి అనేటువంటి దారాన్ని చుడతాం అనమాట. అది భక్తితో మనస్సుని బంధించాలి అని అర్థం అనమాట. ఉదామృతా పూరి అంటే పవిత్రమైన జలం ఏదైతే ఉంటుందో, నీవు సేవ చేస్తున్నందుకు నాలో ఉన్న ఆ పవిత్రమైన జలం ఏంటి? మనలో ఉన్నటువంటి ఉత్సాహం, ఆనందం, సంతోషం. దేవుడు చేస్తున్నామంటే ఏదో హడావిడిగా చేయటం కాకుండా, మనం పూజ చేస్తున్నాము, మనం ఈ విధంగా కలశ ప్రతిష్ఠ చేస్తున్నాము అనేటువంటి ఆ జలం ఎట్లాంటిదో మన హృదయం కూడా ఆ విధంగా ఉప్పొంగాలన్నమాట. సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో అన్నీ కలిపి ఆ మనస్సుని కలశం నిండా పోసేయాలి. అప్పుడే మరి ఆ మనసు నిండిన తర్వాత, మనసు సంతోషంతో నిండిన తర్వాత ఎప్పుడు కూడా దుఃఖంతో పూజలు ఎప్పుడు చేయకూడదు. సంతోషంగానే చెయ్యాలి. దుఃఖాన్ని గురించి ఆలోచించటం కూడా మానేసి సంతోషంగా చేస్తే మన దుఃఖం ఆయనే చూసుకుంటాడు. మనకేమీ సంబంధమే లేదు, మన దుఃఖంతో మనకు సంబంధమే లేదు. అంతా ఈశ్వర ఇచ్ఛ. ఎలా జరగాలో అలా జరుగుతుంది అనుకుంటూ మనం ముందుకు పోతూనే ఉండాలి. అన్నీ కలిపి ఆ మనస్సుని కలశాన్ని నింపేసేయాలి ఆ సంతోషంతో. మరి మామిడి లేతల ఆకులు లాంటి తవ ఆంఘ్రి అంటే ఈశ్వరుడు ఒక పదద్వయం అనమాట. ఆ పదద్వయం చిగుళ్ళు. ఆ పదద్వయం ఎలా ఉన్నాయంటే, చిగుళ్ళను అంటే మామిడి చిగుళ్ళలాగా ఉన్నాయన్నమాట. నా హృదయ కలశంలో పెడితే నేను అంటే నీ పాదాలు నా హృదయ కలశంలో పెట్టు. నా హృదయ కలశం ఎలాంటిది? గృహం లాంటిది. గృహంలో ఉండేటువంటి నా హృదయాన్ని కలశంగా భావించాను, అందులో నీ పాదాలను పెట్టు. అంటే నాలోకి నువ్వు రా తండ్రి అని చెప్పడం అనమాట. పెడితే నేను సంవిత్ ఫలం సంస్థాప, నా జ్ఞానం అనే ఈశ్వర ప్రధానమైనటువంటి ఫలం కొబ్బరి బొండాన్ని స్థాపించి కలశ స్థాపన అంటే హృదయ స్థాపన చేస్తాను. ఆ తర్వాత తత్వం మంత్రముదీరియన్
అంటే సత్వగుణ మంత్రమైనటువంటి నీ పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తాను. అప్పటికి పుణ్యాహం ప్రకటీకరోమి, పుణ్యాహం ప్రకటీకరోమి, పుణ్యవచనం అనేదాన్ని పూర్తి చేశాను. ఎలా? రుచిరం అంటే నా మనసుకి సంతోషమైనట్లుగా, ఇష్టమైనట్లుగా, ఆనందించేటట్లుగా చేస్తాను అని శంకరాచార్యులు వారు కలశం అనే మనసు, భక్తి అనే దారాన్ని, ఆనందం అనే జలాన్ని, ఈశ్వర చరణాలు మామిడాకులుగాను, జ్ఞానం అనే కొబ్బరి బోండంతో, ఓం నమ శివాయ అనే మంత్రంతో స్మరిస్తాను అని చెప్పడం, అదే పుణ్యవచనం అంటాం. చాలా 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 బాగున్నది. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.